గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మరియు మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం గుడిబండ, రొళ్ళ మండలం ఎం రాయాపురం, గుణెమోర్బాగ్లు పంచాయతీలలో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మరియు మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరియు మడకసిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, రొళ్ళ, గుడిబండ మండల తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ముందుకు పడ పైలే ముందుకు ఎంఎస్ రాజు నాయకత్వం, జై తెలుగుదేశం. ఏం పేరు మేడం? కీర్తి, సిపి కీర్తి. సార్ రండి సార్. వెనక్కి పెట్టుకో చంద్ర, వెనక్కి పెట్టుకో ఇట్లా. ఎన్టీఆర్ భరోసా ఎవరు ఇచ్చింది 6,000? చంద్రబాబు నెల 6,000 రూపాయలు వస్తుంది. ఇక అంతే కదా కమిషన్. అంటే అరియర్స్ 3,000. చూస్తున్నా 4,000 వస్తుంది. 7,000 అడిగా కమిషనర్ గారు. కంట్రోల్ చేసి నెలలు ఇస్తారమ్మా? 3,000 ఏమి చేద్దాం మాకు రోడ్డు ఇవ్వాలంటే ఇది ఎవరు పంపించింది? 7,000 చంద్రబాబు నాయుడు ఆశీర్వాదం చేసి పంపించాడు. 4,000 వస్తారు. నీకు కృతజ్ఞత ఉండాలి. ఇంకా చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. సర్పంచ్ ಸ್ವಲ್ಪ ఎందుకండి నరేంద్ర మోదీ నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, టీడీఎస్ నాయకత్వం, టీడీఎస్ నాయకత్వం, ఎంఎస్ రాజు నాయకత్వం, ఎంఎస్ రాజు నాయకత్వం, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత. జై హింద్. ఆయన
ఓకే. ಆಯ್ತಲ್ಲಪ್ಪ ವಿಡಿಯೋ ತೆಗಿದಾರಾ? ವಿಡಿಯೋ ತೆಗಿತೀವಿ. మేడం ఓకే. ರಿಲೀಸ್ಗೆ ಹೇಳ ಬರಲಿಲ್ಲ ನೋಡಿ. చంద్రబాబు గారు పెట్టిన హామీల్ని వచ్చిన మొదటి నెలలోనే అమలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఏదైతే పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామని చెప్పి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చామో 3 నెలలు కలిపి 1,000 రూపాయలతో కలిపి 7,000 మొదటి నెలలోనే ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు చంద్రబాబు నాయుడు గారు కృషికి ఇది మొదటి అడుగు. దుర్మార్గమైనటువంటి పాలన అంతరించి చంద్రన్న సంక్షేమ పాలనకి ఈరోజు పునాది పడింది. పేదల ఇంట్లో పండుగ వాతావరణం, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పెన్షన్లు పెంపు చేసి ఈరోజు దాదాపు 100 కోట్ల రూపాయల డబ్బుని నగదు బదిలీ చేయడం జరిగింది. మడకశిర నియోజకవర్గానికే దాదాపు 27 కోట్ల 30 లక్షల రూపాయలు డబ్బులు ఈరోజు పెన్షన్లకి రావడం జరిగింది. చంద్రబాబు గారు మాటిస్తే తప్పనడానికి ఇదొక నిదర్శనం. అన్ని హామీల్ని మెగా డిఎస్సి కావచ్చు, అన్నా క్యాంటీన్ కావచ్చు, పెన్షన్ పెంపు కావచ్చు, ఈరోజు అన్ని హామీల్ని నెరవేర్చే దిశగా చంద్రబాబు గారి తొలి అడుక్కి ఈరోజు నాంది పలకడం, అవ్వ తాతలు వికలాంగులు ఈరోజు ఆనందోత్సాహాల మధ్య చంద్రబాబు నాయుడు గారు గతంలో పెన్షన్ ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు. దాన్ని పెంచింది చంద్రబాబు గారు 1,000 రూపాయలు కానీ 2,000 రూపాయలు కానీ. జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల కాలం తీసుకుంటే 2,000 చేసినట్టు ఘనత చంద్రబాబు గారిదే. ఈరోజు 4,000 కూడా మొదటి నెలలోనే, ఇంకా నెల కూడా పూర్తి కాకనే ఈరోజు 1,000 రూపాయలు పెంచినటువంటి ఘనత చంద్రబాబు గారికి దక్కుతుంది. సంపద సృష్టించడం, ఆ సంపదని ప్రజలకు అందించడం చంద్రబాబు గారి మార్కుకు నిదర్శనం. ఈరోజు లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయినప్పటికీ ఇచ్చిన మాట కోసం చంద్రబాబు గారు ఈరోజు ఏదైతే అవ్వాతాతలకి మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని స్వయంగా దేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లబ్ధిదారుల ఇంటికెళ్ళి, పేదల ఇంటికెళ్ళి పెన్షన్ ఇవ్వడం అనేది చరిత్రలోనే ఇదొక అపూర్వమైనటువంటి ఘట్టం. లబ్ధిదారుల దగ్గరికి సాక్షాత్తు ముఖ్యమంత్రి వెళ్ళడం భారతదేశ చరిత్రలోనే ఇదే మొదటిసారి. అది చంద్రబాబు గారు పేదల పక్షాన ఉంటాడనడానికి ఇదొక నిదర్శనం. చంద్రన్న సంక్షేమ పాలన ఈ రాష్ట్రంలో మొదలైంది. ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి. భారతదేశంలోనే సంక్షేమ పాలనకు తెరదీసినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు నేతృత్వంలో చంద్రన్న పాలనలో మించి
రామన్నకు మించి చంద్రబాబు ఈరోజు పెన్షన్లు అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదుగా ఒకే మారు 1000 రూపాయలు పెంచినటువంటి ఘనత 3000 రూపాయల నుంచి చంద్రబాబు నాయుడుకి వెళ్తుంది. మరి 4000 ఇవ్వడమే కాక అతను ముఖ్యమంత్రి కాకపోయిన ఏప్రిల్ నుంచి అరియర్స్ ఏప్రిల్ మే జూన్ 3 మాసాలకు 3000 రూపాయలు, ఈరోజు పెంచినట్టు పెన్షన్ 4000 రూపాయలు వెరసి 7000 రూపాయలు వేయడం భారతదేశ చరిత్రలోనే 29 రాష్ట్రాల్లో ఎక్కడ కని విని ఎరగని రీతిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు పెన్షన్ పెంచేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున పండుగ వాతావరణం జరుగుతుంది. చాలా గ్రామాలు నిన్ననే చెప్తున్నారు, అన్న ఈరోజు మా ఊర్లో ఓళ్ళుగలు చేస్తున్నాం, పండుగ చేస్తున్నాం, ఇంత పెద్ద డబ్బులు మేము ఎప్పుడూ చూడలేదు. ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఏ విధంగా వస్తుందో, ఒక తహసీల్దార్కో గుమాస్తాకి ఏ విధంగా వస్తుందో మనకు కూడా ఈరోజు చంద్రబాబు ఐదు డబ్బులు పంపినా దీనికంటే సంతోషం ఏం కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు పరిపాలనకు జేజేలు పలుకుతున్నారు, హారతలు పడుతున్నారు. మరి వాళ్ళకందరికీ కూడా ఈరోజు చంద్రబాబు కృతజ్ఞతగా ఏది ఏమైతేనే మాట తప్పను మడమ తిప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, మాట తప్పి మడమ తిప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మాట ఏమైతే ఇచ్చినాడో మాట నిలబడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో భవిష్యత్తులో ఇంకా 5 సంవత్సరాల్లో సంక్షేమం ఇంకా ఉధృతంగా జరగబోతుంది. ఈ పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ఏ పార్టీ అయితేనేమి ఏ కులం అయితేనేమి సంబంధం లేకుండా అందరూ కూడా సమానంగా సంక్షేమ పథకాన్ని అందించేటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు